రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం పరిధిలోని పలు గ్రామాల రోడ్ల అభివృద్ధి కోసం 333 కోట్లతో చేపట్టనున్న పనులకు ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. తొర్రూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. మరో 110 కోట్లతో పెద్ద అంబర్పేట్ నుంచి అనాస్పూర్ నుంచి గువ్వలేటి వరకు 4 లైన్ల రోడ్ల కోసం నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని అన్నారు. కాన్సెన్స్లోని తొర్రూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న టీటీడీ వెంకటేశ్వర స్వామి తెలంగాణ తిరుపతి దేవస్థానం టీటీడీ అంటే అట్లా పెట్టుకున్నాం. ఒక బ్రహ్మాండమైన వెంకటేశ్వర స్వామి అందరికీ ఆపద్బాంధవుడు. ఈరోజు అక్కడి నుంచి ఈ మన అనాజ్పూర్ వరకు 4 లేన్తో పాటు ఇప్పుడే చెప్పిన రోడ్ల లిస్టు ప్రకారం 338లో 275 కోట్ల రూపాయలు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మేము చూసే కానీ రంగన్న గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి వెంటబడుతూ అటు మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను పదే హైదరాబాద్ దగ్గర ఉన్నది ఇది రియల్ ఎస్టేటే కాదు, మనం సేఫ్గా ఇంటికెళ్ళి బయటకు వెళ్ళామంటే నీ మీద నీ భార్య పిల్లలు తల్లిదండ్రులు ఆధారపడతారు. సేఫ్గా పోయి సేఫ్గా రావాలంటే డబల్ రోడ్లు ఉండాలి. గతంలో ఇంటికి ఒక కారు ఉంటేనే ఎక్కువ, ఇవాళ ఇంటికి 4 కార్లు అయినాయి. భర్తకు ఒక కారు, భార్యకు ఒక కారు, కొడుకు ఒక కారు, బిడ్డకు ఒక కారు. ఈ సమయంలో ట్రాఫిక్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఎల్బీనగర్కి ఇక్కడ ఉద్యోగస్తులు కానీ ఈ మనుగూరు లాంటి ఈ ఏరియాలో మనూరు ఇక్కడ చూస్తే ఆ ట్రాఫిక్ని దాంతో ఈ డబల్ రోడ్డు మన గుంటూరులో ఒకటే రోజు యాక్సిడెంట్లో 3 చనిపోయింది చూస్తాం. అంబర్పేట క్రాసింగ్లో ఎంతో మంది చనిపోయారు. అందుకనే ఇబ్రహీంపట్నం దాంతో తోడు ఇంకో 60-70 కోట్ల రూపాయలు మల్కాజ్గిరి పార్లమెంటు చేవెళ్ల పార్లమెంట్లో కూడా వచ్చాం. ఆ 2 ఎంపీలు రాజేందర్ గారు పెద్దలు గౌరవనీయులు, అలాగే మరొక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు విశ్వేశ్వర రెడ్డి గారు కూడా రావడం, వారికి కూడా ఆర్ఎండ్బి శాఖ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మా గౌరవ ఎంపీ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ గారు మా రంగన్న అధ్యక్షతలో ఈరోజు ఆర్టీసీ చైర్మన్ రామిరెడ్డి గారు మా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికిను. మీ అందరికీ పాటిస్తున్నాం. తప్పకుండా నేను మా ఎంపీ గారు ఇద్దరం కూడా ఎంపీ గారు కూడా యాక్టివ్గా ఉన్నారు. గతంలో నేను ఏ విధంగా అధికారం లేకుండా ఉన్నాను, ఈరోజు గవర్నమెంట్ లేకుండా ప్రతిపక్షంలో ఒకవైపు పోరాటం చేస్తూ కేంద్రంలో నేను పంపించిన ప్రపోజల్ ఇక్కడికి వెళ్ళి మేము పంపిస్తే అక్కడ వారు కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. తప్పకుండా ఇక్కడ ఎల్బీనగర్ డబుల్ డెక్కర్ రోడ్ మీరందరూ రాదంటున్నారు. ఒక 1 ఇయర్ లోపే దాని టెండర్లు పిలిచి పనులు కూడా చేపిస్తాం. దాంతోపాటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మల్కాపూర్ వరకు 6 లేన్ చేసినాం. జిఎంఆర్ గారు చెయ్యనని కోర్టుకు పోతే నేను మంత్రి అయిన తర్వాత గడ్కరీ గారి దగ్గర కూర్చొని దాన్ని తీసేపించి ఎన్హెచ్ఏ టోల్ కలెక్ట్ చేస్తున్నాం. వచ్చే నెలలో 10,410 కోట్లతోని 6 ప్యాకేజీలుగా విజయవాడ వరకు ఈరోజు 6 లేన్గా అలాగే 2 సర్వీస్ లేన్ ఆ టెండర్ పిలుస్తున్నాం. అది 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తూ మన ముఖ్యమంత్రి గారి కోరిక ఫ్యూచర్ సిటీకి వెళ్ళి మందర్ వరకు వయా అమరావతి ఈరోజు గ్రీన్ ఫీల్డ్ హైవే దానికి ప్యారలల్గా బుల్లెట్ ట్రైన్ అది కూడా డిపిఆర్ ఆ డిపార్ట్మెంట్ మాదే కాబట్టి రైల్వే డిపార్ట్మెంట్ కూడా స్టేట్లో మా డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది. డిపిఆర్ కూడా పంపడం జరిగింది. దాని తర్వాత ఈ ప్రాంతంలో ఈ విజయవాడ అని ఇబ్రహీంపట్నం కానీ ఇటు సాగర్ రోడ్డు కానీ బ్రహ్మాండంగా మరొక సిటీగా ఇప్పుడు కోకాపేటలో చూసినాం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూసినాం. భూములు కొనడానికి ఇంకా ఎక్స్పాన్షన్ చేయాలనే ఆలోచనతో ఆ విధమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మా కార్యకర్తలకు గతంలో నేను ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇక్కడ 4,000 మెజార్టీ ఇచ్చారు. అధికార పార్టీ వాళ్ళది, ఇంకా 5 ఏళ్ళు ఉంటారు. ఇక్కడ నగరికల్లా లీడ్ వచ్చింది.
ఇంకో 5 కాన్స్టిట్యూన్సీ కూడా 2-3 వేలు తక్కువ వచ్చినాయి. అంటే తెలంగాణ ఉద్యమమే కాదు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న నాకు ఈరోజు ఒక బాధ్యత అప్పచెప్పింది మన రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వచ్చే 5 ఏళ్ళు ఉంటాం. ఆ 5 ఏళ్ళు ఉంటాం. ఆ పార్టీ సంగతి నేను మాట్లాడితే ఇంటి కూడా పోయింది కాబట్టి వేస్ట్. ఇప్పటికే 3 పార్టీలు అయినాయి. ఎవరన్నా బాగాలేకుంటే నక్షత్రం పేరు మార్చుకుంటారు అయ్యగారిని అడిగి. పార్టీ పేరు మారుతారా? అంటే టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ పెట్టుకుంటే ఆ పార్టీ ఉంటుందా? మేము 150 ఏళ్ళ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ పై పేరు మార్చుకున్నా. 50 ఏళ్ళు అధికారం ఉంటాం, మధ్యలో ఓడిపోయినాం, పార్టీ పేరు మార్చుకున్నాం. పార్టీ పేరు మార్చుకున్నప్పుడే వాళ్ళ పార్టీ పని గోవిందా.